హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఇదైతే మార్నింగ్ నేను చెట్లకు అయితే నీళ్ళు పడదామని చెప్పి పైప్ అయితే వేసిన అనమాట. పైపు అది పగిలిన కొద్ది కట్ చేస్తూ అదైతే చిన్నగా అయిపోయింది. ఇంకా తెద్దాం అనుకున్నా కానీ తేవట్లేదు, ఎప్పుడు దానికి ఇక ముహూర్తం కుదురుతుందో. ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ అయితే వంకాయ చెట్టు పడదాము, మొత్తం ఎండిపోతుందని చెప్పేసి, అంటే ఎండిపోవట్లేదు, ఎండకి కొంచెం ఆరిపోయినట్టు అయిపోతుంది. వంకాయలు అయితే పడట్లేదు, చిన్నగానే కాస్తున్నాయి అనమాట. ఇంకా ఒక 1 వీక్ అవుతుంది అసలు కాయట్లేదు అని చెప్పి. పూత అయితే బాగుంది, పూత లేనట్టు కూడా కాదు, కానీ కాయలు అయితే అంటే చిన్నగానే ఉండి పెరగట్లేవు అనమాట. ఇంకా వాటర్ అయితే కొంచెం ఎక్కువ రోజు పడతా, కాకపోతే ఆ ఎండకు సరిపోతలేదేమో వాటర్. ఇంకా దొండకాయ చెట్టుకి అటు సైడ్ కరివేపాకు చెట్టుకి అయితే వాటర్ పట్టేసి, ఇటు సైడు మళ్ళీ వంకాయ చెట్టు పట్టేసి, కనకాంబరాలు కూడా ఉన్నాయి చెట్లు. ఇంకా వాటిని అయితే అసలు వాటికి వాటర్ పోస్తూనే ఉంటా. ఇంకా అవి మంచిగానే కాస్తాయి, మాకు ఏమంటారు పూస్తాయి, సారీ. ఇంకా ఇక్కడైతే దానిమ్మ చెట్టు కూడా మళ్ళీ ఇక్కడ సైడ్ వస్తుంది. చాలా పిచ్చి చెట్లే ఉన్నాయి, మంచి చెట్ల కంటే పిచ్చి చెట్లే ఎక్కువ ఉన్నాయి. ఇంకెప్పుడో ఒకసారి వాటిని తీసేయాలి మళ్ళీ తర్వాత అయితే. ఇక వాటర్ పట్టిన కొద్దీ ఇక్కడ పందులు అవి వస్తున్నాయి చల్లగా ఉండుట్లా. సో ఇంకా పట్టేసిన తర్వాత అయితే టీ అయితే పెట్టుకుందామని చెప్పి లోపలికి అయితే వచ్చి ఇంకా పాలైతే పెట్టేసిన, పిల్లలకు పాలైతే పోసి ఇచ్చేసి ఉప్మా అయితే ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. టిఫిన్ అయితే ఇంకా నేనైతే పాలు తాగుతున్నా నేను కూడా, కాకపోతే ఈ మధ్యలో తగ్గించిన ఛాయ్. ఇంకా ఈరోజు అయితే తలకాయ వస్తుందని చెప్పి నేనే టీ పెట్టుకుందామని చెప్పి వాళ్ళకైతే పాలు పోసి నేను టీ పోసుకొని తాగుతున్నా. వాళ్ళకైతే ఉప్మా వేసి ఇచ్చేసిన, వాళ్ళు తినేస్తున్నారు. పాలైతే తాగేసి ఉప్మా తినేస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్.